డాక్టర్ పై దాడి ఘటన విషాదాంతంగా ముగిసింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి చెందారు. 8 రోజులు మృత్యుతో పోరాడి తుది శ్వాస విడిచారు సుమంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఈ కేసు. ప్రియుడితో కలిసి భర్తను చంపింది భార్య. జిమ్ ట్రైనర్ శామ్యూల్తో సుమంత్ భార్యకు వివాహేతర బంధమే ఈ హత్యకు కారణం. తమ బంధానికి అడ్డు వస్తున్నాడంటూ ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది భార్య ఫ్లోరా. ఈ నెల 20న సుమంత్ రెడ్డిపై శామ్యూల్ దాడి చేశాడు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 8 రోజులుగా మృత్యుతో పోరాడిన సుమంత్ రెడ్డి శుక్రవారం అర్ధరాత్రి చనిపోయినట్లుగా డాక్టర్లు ధృవీకరించారు. సుమంత్ రెడ్డి భార్య ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో 2 రోజుల క్రితం సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా దాడికి సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ఆమె ప్రియురాలు శామ్యూలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరోవైపు ఫిబ్రవరి 20న వరంగల్లోని భట్టుపల్లి బైపాస్లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై దాడి జరిగింది. నిందితులు శామ్యూల్, రాజ్ కుమార్లు మరో వ్యక్తి సుమంత్ రెడ్డిపై రాళ్లు, ఇనుపరాళ్లతో దాడి చేశారు. వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని తన ప్రియుడితో కలిసి భార్య ఫ్లోరా మరియా ఈ హత్యకు ప్లాన్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి.